సరేనమ్మా, సరే. కనీసం నిజ నిరూపణ అయ్యే వరకు ఈ విడాకులు ఆపమ్మా. మీరిద్దరూ విడిపోయాక నా కొడుకు ఏ తప్పు చేయలేదు అని తెలిసాక మళ్ళీ మీరు కలవగలరా? కలవం. మీ అబ్బాయితో కలిసి ఉండాలని నేను అనుకోవట్లేదు. ఒక హంతకుణ్ణి నమ్మి ఇప్పటి వరకు నేను చేసిన తప్పుని ఈ విడాకుల ద్వారా సరిచేసుకుంటాను. వద్దమ్మా, చిన్నదానివైనా నీకు చేతులెత్తి మొక్కుతాను. ఈ విడాకులు ఆపమ్మా, ప్లీజ్. ఇలా దొంగ నాటకాలాడి ఇంకా ఎంతకాలం మోసం చేద్దాం అనుకున్నారు? ఛీ! మీకు మర్యాద కూడానా? మీ కొడుకేమో బెదిరిస్తాడు, నువ్వేమో వచ్చి బ్రతిమలాడుతావు. తప్పు చెయ్యనప్పుడు ఇలా అడుక్కోవడం ఎందుకు? వెళ్ళిక్కడి నుంచి. మీ మొహం చూడడం కూడా నాకిష్టం లేదు. వెళ్ళు. మ్యాగీ, అమ్మ మ్యాగీ, 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 అమ్మా, అమ్మ మ్యాగీ, 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 మ్యాగీ. అత్తయ్య, 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 ఏమైంది అత్తయ్య? అత్తయ్య, తాతయ్య, తాతయ్య, అత్తయ్య, ఏమైంది అత్తయ్య? లేవండి అత్తయ్య. తాతయ్య. శారదా, అమ్మా, అమ్మా శారదా, ఏమైందమ్మా? అత్తయ్య మాట్లాడుతూ మాట్లాడుతూ పడిపోయారు. అవునా? అయ్యో శారదా, అమ్మా శారదా. ఏదోటి చెయ్యండి తాతయ్య. డ్రైవర్, డ్రైవర్, అత్తయ్య, డ్రైవర్. మేడం, ఏమైంది? ముందు హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. కార్తీ, వెళ్ళు. అలాగే మేడం. డ్రైవర్, తొందరగా పోనీ, త్వరగా, ఫాస్ట్. ఈ విషయం వెంటనే నా మనోడికి చెప్పాలి. చెప్పు తాతయ్య. మనవడా, మీ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందిరా. అమ్మకి ఏమైంది తాతయ్య? మీరు ఎక్కడున్నారు? మీ అమ్మ మ్యాగీ కోసం ఇక్కడికి వచ్చింది. మ్యాగీతో మాట్లాడుతూ మాట్లాడుతూ అలా కింద పడిపోయిందట. ఏదో కఠినంగానే మాట్లాడిందట మ్యాగీ. అందుకే అలా ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయిందిరా. నేను ఇప్పుడే వస్తున్నాను తాతయ్య. ఇక్కడికొద్దు మనవడా. మ్యాగీ శారదాని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. నువ్వు అటు నుంచి అటు హాస్పిటల్కి వెళ్ళు. సరే తాతయ్య. డాక్టర్, డాక్టర్. ఏమైంది? హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయారు. లోపల తీసుకెళ్ళండి. నర్స్, మీరు ఇక్కడ వెయిట్ చేయండి. డాక్టర్. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఆవిడ మీకేమవుతారు? ఆవిడ మా మాకు తెలిసిన వాళ్ళు. సరే, మీరు వెళ్ళి రిసెప్షన్లో ఫామ్ ఫిలప్ చేయండి. ఓకే డాక్టర్. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ శారదా గారిని అడ్మిట్ చేశారు. ఫామ్ ఫిల్ చేయాలి. థ్యాంక్స్. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే.
ఇంజెక్షన్ తీసుకొని రా. ఓకే మేడం. మేడం వెళ్ళి టాబ్లెట్స్ తీసుకురమ్మని చెప్పు. ఓకే మేడం. మేడం వెళ్ళి టాబ్లెట్స్ తీసుకురండి. సరే. మేడం మా అమ్మగారిని ఇక్కడ అడ్మిట్ చేశారు. పేరు చెప్పండి సార్. శారద. ఎక్స్క్యూజ్ మీ, ఈ మెడిసిన్ ఇవ్వండి. ఒక్క నిమిషం. స్ట్రైట్లో ఐసీయూలో పెట్టారు. ఓకే, థ్యాంక్ యూ. ఈ పక్కోడి కాల్ కూడా చేయలేదు. ఎక్కడున్నాడు? తాతయ్య చెప్పాడా లేదా? చెప్పే ఉంటాడు. మరి తను వస్తున్నాడా రావట్లేదా? నేను చేయను, తనే వస్తాడు. మేడం థ్యాంక్ యూ. ఎంత? 500. థ్యాంక్ యూ. ఓకే మేడం. ఎందుకమ్మా ఆ ఇంటికి వెళ్ళి నీ హెల్త్ మీదకి తెచ్చుకున్నావు? డాక్టర్, మా అమ్మకి ఎలా ఉంది? డోంట్ వరీ అండి, నౌ షీఈ్ ఆల్ రైట్. తను దేని గురించో బాగా ఆలోచించి స్ట్రెస్ ఫీల్ అయినట్టున్నారు. దానివల్ల హై బీపీ వచ్చి పడిపోయారు. ఇకపై ఎప్పుడు తను టెన్షన్ పడే వార్తలు చెప్పకండి. సరే డాక్టర్, నేను ఒకసారి అమ్మని చూడొచ్చా? వెళ్ళండి. థ్యాంక్ యూ.